లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి అదే అండి, గుడ్ మార్నింగ్ మీకు అందరికీ కూడా శుభంగా. మరి ఉదయాన్నే ఫ్రెష్గా దేవుడి సన్నిధిలో మరి ఫ్రెష్ వేసి స్నానం చేసి చక్కగా మోకరించి బైబిల్ చేత పట్టుకొని ప్రార్థిస్తూ ఉంటే ఎంతో ప్రశాంతత ఆ దినవంతం మనల్ని ఆవరిస్తుంది. దేవుని కృప మన ఎడల మనము కావాల్సుకొని అడిగినా వద్దన్నా దేవుని కృప మన ఎడల ఉంటుంది. కానీ ప్రార్థించడం అనేది ఏమిటి అంటే మనల్ని మనం తగ్గించుకుంటున్నాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ప్రార్థనకి అర్థం ఏంటి అంటే, దేవా నువ్వు నా తోడుగా ఉండాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు లేని నేను బ్రతకలేని చెప్పడమే ప్రార్థన. ప్రార్థించకపోయినా ప్రతి మనిషి బ్రతుకుతున్నారండి భూమి మీద. కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించి ఆయనతో సహవాసం కలిగి ఉండే ఒక మంచి అనుభవమే, ప్రశాంతమైన అనుభవమే ప్రార్థన. మరి ఈరోజు కావాల్సిన అద్భుతమైన లేఖన భాగం మనం చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమేన్, హల్లెలూయా. ఎంతో అద్భుతమైన మాటలు, దేవుని యొక్క మాటలు. మరి మనమంట యెహోవా కొరకు ఎదురు చూడాలంట. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి కలుగును అని 121 కీర్తన గ్రంథం మనం చూస్తున్నాం. భక్తుడు ఎందుకు ఆ విధంగా రాశాడు? కొండల తట్టు నా కనులెత్తుచున్నాను అంటే ఏదో గొప్పవాటి వైపు, గొప్పవారి వైపు మన కన్నులెత్తిన ఎడల మనకు సహాయం కలగదు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఎలాంటి బలం పొందుతారటండి? నూతనమైనటువంటి బలము. నూతనమైన బలాన్ని మనం చూసినట్లయితే శారీరకంగా మరి మనకు ఫీవర్ వచ్చినప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, మరి ప్లేట్లెస్ కౌంట్ తగ్గిపోతున్న సందర్భంలో, మరి ఒక బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతున్న సందర్భంలో నూతనమైన బలము రాదు. అంతకంతకి క్షీణించిపోతున్నట్టుగా, అంతకంతకి బలహీనమైపోతున్నట్టుగా, ఇంకా మెడిటేషన్ చేసి వాడుతున్న కొద్ది ఇంకెక్కువగా శక్తిహీనలం అవుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే మరి ఆధ్యాత్మికంగా చూసినట్లయితే మనము పదే పదే డిశ్చార్జ్ అయిపోయినట్టుగా, బ్యాటరీ లో అయినట్టుగా అట్లా అయిపోతూ ఉంటాం. కానీ యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు నూతనమైన బలం మనకు వస్తుంది. అంటే కొత్త ప్లేట్లెస్ కౌంట్ పెరిగినట్టుగా, కొత్తగా బీపీ నార్మల్ అయినట్టుగా, బాడీ అంతా కంట్రోల్లోకి వచ్చినట్టుగా. ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ కూడా అంతే అండి. ఎల్లప్పుడూ ఆత్మ వర్ధిల్లుచూ ఉండాలి. ఆత్మ ఎల్లప్పుడూ క్షేమాన్ని పొందుతూ ఉండాలి. ఆత్మకు ఎప్పుడు మనం బలమును అందిస్తూ ఉండాలి. ఆత్మకు బలం ఏంటో మీకు తెలుసా? ఈ అనుదినం చదువుతున్న ఈ వాగ్దానాలు, ఈ వాక్యాలు, ప్రార్థనలోని శక్తి, ఆత్మ దేవుడి యొక్క శక్తి ఆత్మకు బలం. కాబట్టి యెహోవా కొరకు మనం ఎదురు చూడాలి, నూతన బలాన్ని మనం పొందుకోవాలి. మరి ఎల్లప్పుడూ దేవుని పిల్లలు నూతనమైన బలం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా సువార్తలో ఇతరులను రక్షించే వారికి, సువార్తలు ఇతరుని కనే శక్తి వారికి వస్తుంది. నూతనమైన బలం ఏం చేస్తుందంటే, మనము క్రైస్తవ్యంలో ఎన్ని మార్పులు వచ్చినా, లేకపోతే ఎంతమంది వ్యతిరేకులు లేచి ఇది అబద్ధ బోధ, దేవుడు నిజమైన వాడు కాదు అని అబద్ధ బోధలు ఎన్ని వచ్చినా మనం కదలము. అది నూతన బలం యొక్క శక్తి. యెహోవా కొరకు మనం ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం చేస్తారు? నూతన బలం పొందుతారు. మరి పక్షి రాజు వల్ల పైకి ఎగురుతారు, మరి అలేక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతూ ఉంటారు. అలసట అనేది రాదు, సొమ్మసిల్లట అనేది రాదు. ఏ రోజు నువ్వు చెప్పవు నాకు ఈరోజు బాగాలేదు, ఈరోజు నాకు ఇష్టం లేదు, ఈరోజు నేను వెళ్ళను మందిరానికి, నువ్వు ఏ రోజు చెప్పవు. ఈరోజు నేను బైబిల్ చదవను, ఈరోజు నేను అసలు ప్రార్థన చేయను, నేను దేవుని ఏ కోరిక అడగనని ఏ రోజు నువ్వు చెప్పవు. ఎందుకు? నువ్వు యెహోవా కొరకు ఎదురు చూస్తున్నావు, నువ్వు ఆ సొమ్మసిల్లక నడుస్తున్నావు, అలేక పరిగెత్తుచున్నావు. కాబట్టి ఈరోజు అలాంటి బలం, అలాంటి శక్తి, అలాంటి నీరసించిపోని మంచి శక్తి నీకు కలుగునుగాక, మనకందరికీ కలుగునుగాక. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభా, ఉదయకాల సమయంలో మరింతమంది బిడ్డలైతే ఈ యొక్క అద్భుతమైన వాగ్దానాన్ని వారు స్వీకరించి ఉన్నారో, మరి తండ్రి ఇదిగో ప్రభా, నీ వాక్యం సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు, వారు అలేక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడుస్తారు, పక్షి రాజు వలె పైకి ఎగురుతారు వాళ్ళు. అలాంటి బలం ఈ బిడ్డలకి ఈరోజు కలగాలి. ఎంతమంది బిడ్డలైతే అనుకుంటున్నారో శారీరకంగా ఆరోగ్యము రావట్లేదు, మరి మానసికంగా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఆధ్యాత్మికంగా కూడా నాకు దేని మీద ఇష్టం ఉండట్లేదు అంటున్నారు, అలాంటి వారికి నూతన బలం ఇవ్వండి ప్రభు, నూతన శక్తిని ఇవ్వండి, నూతనంగా ఆరోగ్యాన్ని ఇవ్వండి, కొత్తగా పుట్టే అభిషేకాన్ని వారి మీద కుమ్మరించండి. తల్లి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ యొక్క తన దినమును వారు ప్రారంభిస్తుండగా ఒక అద్భుతమైన ఉల్లాసంతో, ఉజ్జీవంతో ఈ దినమును వారు పనులు మొదలు పెట్టుచుండగా ఒక ఆనందంతో, ఈ దినమును వారు డ్యూటీకి వెళ్ళుచుండగా ఎన్నడూ లేని ఆ సమాధానం, ఆ యొక్క శాంతి, ఆ యొక్క నెమ్మది, ఆ యొక్క పీస్ఫుల్నెస్ వారికి వచ్చును గాక. యేసుక్రీస్తు నామములో కృప తోడైండి. దినమంతా మీరు పరిపాలించండి. అయా బిడ్డలకు తెలియక అనేక రకాలుగా తప్పిపోతూ ఉంటారు నాయన, వారిని వెలిగించే ఒక దీపముగా, వారిని నడిపించే ఒక నావికుడుగా వారి చెయ్యి పట్టుకొని మీరు నడిపించండి. ఎన్ని అవసరతలున్నా అన్ని అవసరతలు తీర్చండి, ఎన్ని ఇబ్బందులున్నా అన్ని ఇబ్బందులు తీసివేయండి. మహిమ మీరే తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.